గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64-66వ డివిజన్ పరిధిలో మడికొండ గ్రామంలో 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడుతున్న కేటీఆర్ కు అతి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. తప్పనిసరిగా మీదాలు చేపిస్తాం. కాలనీ కూడా బెస్ట్ కాలనీ నాకు ఐడియా ఉన్నది. శాంక్షన్లు రాకుండా చేస్తాం. వాళ్ళు వెనుకబడి చేపిస్తాను, బిల్లు వచ్చినప్పుడే చేయడం. కానీ ముందు చేసి తర్వాత బిల్లు కోసం కొట్లాడతాను. పైసలు పైన కూడా వాళ్ళు బలవంతాన్ని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కానీ బాగా పనులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, నాగరాజు గారి ఎమ్మెల్యే నాయకత్వంలో చాలా పనులు అవుతాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పైసా పని చేయలేము. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఉడగొట్టినాం పట్టుబట్టి. అర్థమైందా? ప్రజలు కారు రాకున్నా కూడా మా కాలనీలో 90% ఓట్లు వేసింది. నా దగ్గర అంత ఎంప్లాయీస్ ఉంటారు. సుమారుగా 3,05,00,000తో శంకుస్థాపనలు నేను, మేయర్, కమిషనర్ గారు, అలాగే కన్సర్న్ కార్పొరేటర్, మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే వెస్ట్ సిటీలో ప్రత్యేకంగా వెస్ట్ సిటీ వాసులైన వారు అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, మంచి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు. వాళ్ళు కొన్ని విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పట్ల ఇమీడియట్లీ నేను, కమిషనర్ గారు, మా నాయకులు అందరూ స్పందించి వారు అడిగినవి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ కాపాడే బాధ్యత, అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరికీ వారు కూడా గుర్తు చేసింది. సో చాలా సంతోషం. ఈ కాలనీకి వస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక నీట్గా ఉంటుంది. సో అందరూ కూడా ప్రజలు బెస్ట్ కాలనీ లాగా మంచిగా ఒక సొసైటీ ఫామ్ చేసుకొని కాలనీలన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మనం, అదే బయట దేశాలకు పోతే ఒక చాక్లెట్ చెత్తను కూడా బయటపడే అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తాం. అని మన దురదృష్టం, మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ కావాలి మన కంట్రీ. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడిన మనం కూడా అవుతాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న పనులు కూడా అంత త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెస్ట్ సిటీకు ఇంకా 46-64 వాటిని కూడా టెండర్ కంప్లీట్ కానీ మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టార్గెట్ తెలుసు. సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు, నోరుకు వచ్చినట్టు మాట్లాడారు. కనీసం కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అది మనం మహాభారతంలో చూస్తున్నాం. ప్రగల్భాలు కొట్టేటప్పుడు ఎవరైతేనూ ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఎప్పుడైనా నీ పద్ధతి మార్చుకోవాలి. నువ్వు దొంగమైనట్టు ఉల్టా చోరు కోర్టువాళ్ళకు డాటా అంటావు. దొంగడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళీ నేను ఇప్పుడే మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట, వచ్చి మళ్ళీ వాళ్ళందరి సంగతి చూస్తాడట. ఈ ప్రగల్భాలు వద్దు. ఉత్తమ కుమారుడు